కొంటే ఎక్స్చేంజ్లో పవర్ కొనడానికి వీలు లేదని చెప్పి ఒకరోజు నిర్ణయం తీసుకొని ఆపేశారు. ఇది ఛత్తీస్గఢ్ పవర్ సంబంధించి. ఇంకా ఈ పవర్ సంబంధించి యాదాద్రి పవర్తో పాటు ఒక చిన్న కంపారిజన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఎన్టీపీసీ పట్రా 2 ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది జార్ఖండ్లో. ఇదే టైంలో అప్పుడు టెండర్స్ పిలిచారు. పట్రా 2 ప్రాజెక్ట్తో పోల్చినప్పుడు వైటీపీఎస్ కోసం బిహెచ్ఎల్ కోట్ చేసిన రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖర్చు తగ్గింపు కోసం బిహెచ్ఎల్తో చర్చలు జరిగాయి, కానీ తుది ఆర్డర్ మాత్రం 5.09 crores ఆర్డర్ ఇచ్చారు. ఇది పట్రా 2 ప్రాజెక్ట్ కంటే ఎక్కువగా ఉంది. దీని 5.98 యూనిట్గా వైటీపీఎస్ నుండి మొదటి సంవత్సరం టారిఫ్ అంచనా వేయటం జరిగింది. 1600 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 1 నుండి 5.55 యూనిట్ టారిఫ్తో పోల్చినప్పుడు ఇది ఎక్కువ. అట్లాగే 2400 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 2కి సమ్మతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకొని ఉంటే డిస్కామ్లకు గణనీయమైన ఆదా జరిగేది. ఈ టారిఫ్ పోలిక ఎన్టీపీసీ రామగుండంతో పోలిస్తే అధిక ఉత్పత్తి వ్యయంతో వైటీపీఎస్ ఎంచుకోవాలని నిర్ణయం టీజీ డిస్కామ్ల మరియు రాష్ట్ర వినియోగదారులపై 25 సంవత్సరాల్లో 9,697 కోట్ల భారం పడబోతోంది. రాష్ట్ర డిస్కామ్లపై 9,697 కోట్ల భారం పడబోతోంది. అంటే నేను 10,000 కోట్ల భారం పడతాం. ఇది రాష్ట్ర ప్రజలపై పడే భారం. ఇది సో ఇటువంటి తప్పుడు నిర్ణయాలతో అస్తవ్యస్తం చేసినటువంటి ఈ ఎనర్జీని ఘాట్లో పెట్టి జాగ్రత్తగా ముందుకు పోయే కార్యక్రమాలని ఎనర్జీ శాఖ ముందు తీసుకొని పోతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేస్తూ కూడా ఎనర్జీ శాఖ క్వాలిటీ పవర్ ఇస్తూ 24 hours పవర్ ఇస్తూ ప్రజలకి వ్యవసాయదారులకి అగ్రికల్చర్ పంప్సెట్స్కి పవర్ ఇస్తూ అదనంగా 200 యూనిట్లు జీరో బిల్లు యూనిట్ లోపల వాడుకున్నటువంటి వాళ్ళందరికీ బిల్లు లేకుండా ఉచితంగా కరెంటుని సరఫరా చేసే విధానాన్ని కూడా మా పథకం ద్వారా అనౌన్స్ చేయటమే కాకుండా మార్చి నెల నుంచి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 49,71,007 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అంటే నియరింగ్ అబౌట్ 50 లక్షల కుటుంబాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,64,57,380 జీరో బిల్లులు జారీ చేయటం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రజలకి 1,336 కోట్లు ఆదా అయ్యాయి. ఈ ఆదాయ డబ్బును వారి అవసరమైన మరియు ఇతర ఉత్పాదక ఉపయోగాలకు ఖర్చు చేసుకోగలుగుతున్నారు. ఇది 200 యూనిట్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటికీ, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉచితంగా కరెంటు ఇవ్వాలి. తద్వారా విద్యా వ్యవస్థలపైన భారం పడకుండా వాళ్ళు బిల్లులు కట్టకపోతే కరెంట్ కట్ చేసి ఆడ చదువుకునేటువంటి డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ మిగతా దానికి డిస్టర్బ్ కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో సెప్టెంబర్ 2024 నుండి 39,067 విద్యా సంస్థలకు విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. మా ప్రభుత్వం
దీనికోసం ప్రభుత్వం సెప్టెంబర్ నవంబర్ 2024 నుండి 198.87 కోట్లు అంటే దాదాపు 199 కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా కూడా విద్యార్థులు చదువుకోవటానికి ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి పెద్ద ఎత్తున ఉపయోగపడింది. అట్లాగే విద్యా సంస్థలకి రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లని అందించడం ద్వారా విద్యా సంస్థలు నమ్మకమైన మరియు నాణ్యమైన విద్యుత్తుని అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. వీటితో పాటు మీ అందరికి తెలిసిందే, మనకి గతంలో ఆరోగ్య శాఖకు సంబంధించి 108 ఉండేది. ఫోన్ చేస్తే ఎక్కడైనా ఎమర్జెన్సీగా ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్కి ఫోన్ చేయాలని అమ్మట వచ్చి, అట్లాగే ఈ కరెంటు విద్యుత్ శక్తికి సంబంధించి కూడా ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని సంబంధించి రాత్రి పగలనేది లెక్క లేకుండా పనిచేసేటువంటి ఒక టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీంకి కావాల్సినటువంటి మొబైల్ వెహికల్స్ కూడా అందించడం జరిగింది. ఆ మొబైల్ వెహికల్స్లో మినిమం అంటే వెంటనే పోయి ట్రీట్మెంట్ చేయడానికి ఎక్కడైనా ఆగిపోతే అందులో చిన్న ట్రాన్స్ఫార్మరు లేకపోతే వైరు లేకపోతే మిగతా దానికి సంబంధించిన సామాను అన్నీ ఆ ట్రక్లో వేసుకొని ఆ మొబైల్ వ్యాన్స్ తిరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము వీటిని ప్రారంభోత్సవం చేశాం. ముందుగా హైదరాబాద్ నగరంలో ఈ మొబైల్ వ్యాన్స్ మొదలుపెట్టాం. అట్లాగే ఈ ఉత్పత్తి మేము ఇంతకుముందు చెప్పాను నేను, మీరు 2029-30 నాటికి 2035 నాటికి పెరిగేటువంటి పీక్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ప్రొడక్షన్ పెంచడమే కాకుండా ట్రాన్స్మిషన్ కూడా పెంచుకోవటం కోసం పెద్ద ఎత్తున నెట్వర్క్ని మేము బలోపేతం చేస్తాను. ఉదాహరణకి టీజీ ట్రాన్స్కో రాబోయే వేసవి 2025 గరిష్ట డిమాండ్ 16,877 మెగావాట్లు మరియు 2030 నాటి వరకు రాబోయే 5 సంవత్సరాల్లో 22,488 మెగావాట్ల గరిష్ట డిమాండ్ తీర్చడానికి కావాల్సిన విధంగా మేము 355 కోట్ల అంచనా వ్యయంతో 220 కేవీ బౌరంపేట సబ్స్టేషన్, 200 కేవీ ఉస్నాబాద్ సబ్స్టేషన్, 132 కేవీ సీతారాంబాగ్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతోంది. 200 కేవీ సబ్స్టేషన్లో 990 మెగావాట్లకు సంబంధించి మరియు 132 కేవీ సబ్స్టేషన్లో 131 పీటీఆర్ సామర్థ్యాలు పెంపుదల కోసం కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే 22,488 మెగావాట్ల గరిష్ట డిమాండ్ తీర్చడానికి 15,231 కోట్లతో కింది పనులు కూడా చేపడతా ఉన్నాం. 2,743 కోట్ల అంచనాతో 400 కేవీ, 220 కేవీ మరియు 132 కేవీ సబ్స్టేషన్లో 193 పీటీఆర్ల పెంపు కూడా చేస్తూ ఉన్నాం. 10,640 కోట్ల అంచనా వ్యయంతో 400 కేవీ, 220 కేవీ మరియు 132 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం కూడా చేపడతా ఉన్నాం. 1,848 కోట్ల అంచనా వ్యయంతో 220 కేవీ మరియు 132 కేవీ లో వోల్టేజ్ లెవెల్స్తో 55 కొత్త ప్రత్యామ్నాయ ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం కూడా చేపడుతున్నాం. ఇప్పటికే ఉన్న సబ్స్టేషన్లో ఫీడర్లు అన్నింటినీ కూడా ఆటోమేషన్ చేయబోతా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లోని 228 సబ్స్టేషన్లను స్కాడాతో అనుసంధానం చేస్తున్నాం. మనం కొత్త సబ్స్టేషన్లు జోడించడంతో పాటు కొత్తగా 312 సబ్స్టేషన్లు నిర్మించాలని నిర్ణయం చేయటం కాకుండా భారీ వర్షంతో మొన్న ఈ మధ్య మీ అందరూ తెలిసిందే దెబ్బతిన్నటువంటి సబ్స్టేషన్లు కానీ వైర్లు కానీ లేకపోతే టవర్స్ కానీ అన్నిటిని కూడా వార్ ఫుట్లో పనిచేసి మనం ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈజ్ ఎవర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్క్యూ మేనేజ్మెంట్ అని ప్రూవ్ చేయగలిగాం. ప్రస్తుతం ఇవన్నీ చేస్తూ భవిష్యత్తులో మనం పవర్ని పెంచుకోవటం కోసం కావలసిన కార్యాచరణ ప్రణాళికను కూడా తయారు చేస్తూ ముందుకు పోతున్నాం. పునరుత్పాదక శక్తి సామర్థ్యం ప్రస్తుతం 8,900 మెగావాట్ల వద్ద ఉంది.
సౌరశక్తి